హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి చాంకూర దుంపలు, గుడ్లు, ఎండు చేపల పులుసు అండి. ఇప్పుడు ఆ ఎండు చేపలకి, గుడ్లకి, చాంకూర దుంపలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తానండి. ఇప్పుడు మనం చాంకూర దుంపల కూరకి ఇప్పుడు ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు నేను చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాంకూర దుంపలు, గుడ్లు, ఎండు చేపలు బాగా ఇలా కడుక్కోవాలండి వేడి నీటిలో నానబెట్టుకొని. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, చింతపండు, పచ్చిమిరపకాయలు, తగినంత ఉల్లిపాయ పేస్ట్ అండి, తగినంత నూనె, తగినంత ఉప్పు, తగినంత కారం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ముందు మనం ఇందాక చింతపండు చూపించాను కదండి, అది అయితే బాగా నానబెట్టుకోవాలి. కూర దాకా పొయ్యి మీద ఎట్టి ముందు, అలా ఎట్టి ముందు అయితే మనం చింతపండు బాగా నానబెట్టుకోవాలి. ఇందాక చూపించాను కదా తగినంత చింతపండు అని. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మాకు నూనె వేడెక్కుతుంది. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలండి. చూస్తున్నారు కదండి, పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి. పచ్చిమిరపకాయలు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముద్ద అండి. ఉల్లిపాయ ముద్ద వేస్తాం కదండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ గుడ్లకి అయితే ఇలా చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టలేనట్టు పెట్టాలి లైట్గాని, అంటే పులుసుకి కదండి, అది పులుసు లోపలికి వెళ్ళి బాగుంటుంది గుడ్లది. చూస్తున్నారు కదా, ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్లో ఆయిల్ కూడా వేసుకున్నాము. మేము గుడ్లు, ఎండు చేపలు అయితే వేపుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కూడా వేడెక్కిపోయింది, గుడ్లు వేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇక్కడ మేమైతే గుడ్లు వేసుకున్నాము. ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వాలండి, అప్పుడే బేగా ఏగుతాయి గుడ్లు. అంటుకోకుండా బేగా ఏగుతాయండి గుడ్లు. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము ఎలా తిప్పుతున్నాము, బేగా ఏగి. ఇక్కడ మా గుడ్లు అయితే ఏగిపోయావండి. ఇప్పుడు ఎండు చేపలు వేసుకుందాం గుడ్లు తీసేసుకొని. చూస్తున్నారు కదండి, ఎండు చేపలు కూడా వేసుకున్నాము. ఎండు చేపలు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలండి, ఎండు చేపలు తుల్లిపోతాయి మీదన. కొంచెం చూసుకొని వేయండి. చూస్తున్నారు కదండి, ఈ కలర్ వచ్చేటట్టు వేపుకుంటే చాలండి ఎండు చేపలు. ఇందాక ఎండు చేపలు అవి వేపుకొని పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఆ వేపిన ఎండు చేప ముళ్ళు అది తీసుకోవాలి. చూస్తున్నారు కదా, అలా తీస్తున్నాము. అలాంటి ముళ్ళు అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలాంటి ముళ్ళులు అవి అయితే పడిసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయ ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ మాకైతే మగ్గిపోయింది. ఇప్పుడు కారం వేసుకుంటున్నాం. కారం తగినంత కారం అండి, సరిపోయినంత. మసాలా కారం తీసుకున్నామండి ఇక్కడ మేము. ఇప్పుడు టమాటా వేసుకుందాం. తర్వాత సాల్ట్ అండి. సాల్ట్ అయితే తక్కువే వేసుకోవాలండి, ఎండు చేపల్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. మేమైతే ఇక్కడ తక్కువే వేసుకున్నాం సాల్ట్ అయితే. టమాటా కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి టమాటా ఉడకడానికి, పచ్చివాసన రాకుండా ఉండడానికి.
చూస్తున్నారు కదండి, ఇక్కడ మాకు టమాటా అయితే మగ్గిపోయింది. ఇప్పుడు చామదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. ఆమకూర దుంపలు వేసుకున్న తర్వాత ఎండు చేపలు వేసుకోవాలండి. ఇందాక మనం ముళ్ళు తీసి పెట్టుకున్నాం కదా, అవి బాగా కలుపుకోవాలి. తర్వాత గుడ్లు వేసుకోవాలండి, ఇందాక వేపుకొని పెట్టుకున్న గుడ్లు. గుడ్లు వేసుకున్న వెంటనే ఒక 2 నిమిషాలు కలుపుకొని పులుపు అయితే వేసుకోవాలి. పులుపు చూసుకొని, పులుపు కానీ ఎక్కువైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక పులుపు వేసుకున్నాం కదండి, ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు అది చూసుకుంటే ఉప్పు కొంచెం తక్కువ వచ్చింది. అన్నీ మాకు సరిపోయి ఇక్కడ కరెక్ట్గా, అని ఉప్పే తక్కువ వచ్చింది. ఉప్పు అయితే వేసుకున్నాము. ఇప్పుడు దీని మేము మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు పోయిన తర్వాత మూత తీసుకొని చూద్దామండి. చూస్తున్నారు కదా, ఉడుకుతుంది ఇంకాని. ఇప్పుడు మళ్ళీ ఇంకో 10 నిమిషాల దాకా మూత పెట్టేసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ తర్వాత మూత తీసుకొని చూద్దామండి. చూస్తున్నారు కదా, పులుసు అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ చామకూర దుంపలు, గుడ్లు, ఎండు చేపల పులుసు అయితే ఇక్కడ మాకు రెడీ అయిపోయింది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వస్తున్నారు కదండి, ఇక్కడ మేము ఆల్రెడీ బౌల్లో కూడా తీసుకున్నాము పులుసుని, చామకూర దుంపల పులుసుని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమండో ఈ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మరి ఉంటాను. మరి బాయ్ బాయ్ అందరికీ.